హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు మా హస్బెండ్కి ఫిష్ తినాలనిపించింది. సో తనైతే ఫిష్ తీసుకొని వచ్చాడు. ప్రతిసారి మా ఇంట్లో నాన్ వెజ్ తనే క్లీన్ చేస్తాడనమాట. సో ఈసారి కూడా తనే క్లీన్ చేస్తున్నాడు. మా హస్బెండ్ ఫిష్ క్లీన్ చేసిన తర్వాత నేను మసాలాలు అయితే పట్టిస్తున్నాను ఫిష్కి. ఇలా మసాలాలు పట్టి పక్కకు పెట్టాను. తర్వాత ఉల్లిగడ్డలు వేయిస్తున్నాను. ఈ విధంగా ఉల్లిగడ్డలు వేయించుకున్న తర్వాత నేను మిక్సీలో పట్టుకుంటాను అనమాట. ఇలా నేను మిక్సీలో పట్టాను. అంతలోగా మా ఇంటి పక్క బాబీ మాకు పావు బాజీ తెచ్చి ఇచ్చింది. అది మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నేను టమాటాల పేస్ట్ కూడా చేశాను. ఉల్లిగడ్డ పేస్ట్ను టమాటా పేస్ట్ 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం చేపలు అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని చేపలు వేసుకున్న తర్వాత ఒకటేసారి గంటతో కలపాలి. అలా కలిపిన తర్వాత 5 మినిట్సే ఉడికించాలి. ఉడికించేంతలోపు మనము చేపలకు చింతపండు పులుసు అనేది రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా చింతపండు పులుసు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. ఆ తర్వాత 10 to 15 మినిట్స్ మరిగించాలన్నమాట. ఆ పులుసు మరిగిన తర్వాత మనం మెంతి పొడి కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. నాకు చేపల పులుసు ఈ రోజు కంటే తెల్లారి తింటే నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో నేను అదే విధంగా తెల్లారే తిన్నాను. మీకు ఇలాగ నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.